కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుండి 22వ వచనం వరకు 23వ వచనం వరకు చదువుతాం. సిలువను గూర్చిన వార్త. నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుడిని ఎరుగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుటగా దేవుని దయాపూర్వక సంకల్పమాయను. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును ఎదుగుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాం. ఆగుతాం. ఈ చదివిన వచనాలు ఏవైతే ఉన్నావో అపోస్తలుడైన పౌలు యొక్క మొదటి శతాబ్దపు వ్యతిరేకతలు మనకు కనిపిస్తాయి. ఆయన వాడిన పదజాలాలు ఎంత బరువైన పదాలు వాడుతున్నాడో చూడండి. ఆయన సిలువను గూర్చిన వార్త ఈ సొసైటీకి ఎప్పుడు ఎలా ఉంటుందట? వెర్రితనంగా ఉంటుందట. నేను అడుగుతున్నాను మిమ్మల్ని ప్రశ్న, చెప్పండి. పౌలు గారు వెర్రితనంగా ఉన్నాదని అన్నాడు కాబట్టి వెర్రితనంగా ఉందా, లేదా సొసైటీకి నిజముగానే ఈ సిలువను గూర్చిన వార్త మొదటి నుంచి వెర్రితనంగానే అనిపిస్తుందా? రెండవది, ఒకవేళ అలా ఎర్రితనంగానే వాళ్ళకి అనిపిస్తే అసలు ఎందుకు ఈ సత్యం వాళ్ళకి వెర్రితనంగా అనిపిస్తుంది? ఇది ప్రశ్న. నా మాట మీకు అర్థమవుతుందా లేదా? ఎందుకు సిలువను గూర్చిన వార్త వాళ్ళకి వెర్రి? ఎందుకు వాళ్ళు సిలువను గూర్చిన వార్తను నమ్ముతున్న వారిని వీళ్ళు అమాయకులు అన్నట్టు మనల్ని ఎందుకు చూస్తారు వాళ్ళు? మన దైనందిన జీవితంలో సువార్తను గూర్చిన కానీ, సిలువను గూర్చిన కానీ, క్రీస్తుని గూర్చి కానీ, బైబిల్ గూర్చి కానీ, మన ఈ పదాలు ఈ ఆధ్యాత్మిక తీవ్రత గూర్చి సొసైటీలో మనం మాట్లాడుతున్నప్పుడే మనల్ని ఎర్రోల్లా చూస్తారు. మళ్ళీ తిరగేసి అడుగుతున్నాను, ఎందుకు వాళ్ళు అలా చూస్తున్నారు? పవిత్రమైన లేఖనం ఏమని సెలవిచ్చిందంటే సిలువను గూర్చిన వార్త దేవుని శక్తియు జ్ఞానమునై ఉందన్న. బైబిల్ ఏమో సిలువను గూర్చిన వార్త దేవుని శక్తి జ్ఞానం అని చెబుతుంటే లోకము ఎందుకు ఇది వెర్రి అని కొట్టిపాడేస్తుంది. ఈ జంక్షన్కి వెళ్ళి మీరు చెప్పండి, సువార్త వింటారేమో. మీరు ఎక్కడైనా మీరు చదువుకుంటున్న విద్యార్థుల మధ్య మీరు సువార్తని చెప్పండి, వింటారేమో. ఒక చక్కగా రంగరంగ వైభవంగా జరుగుతున్న ఒక ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి మీరు బైబిల్ తెరిచి 4 వాక్యాలు యేసుక్రీస్తు వారు గూర్చి చెబుతాను అనండి, ఊరుకురా ఈ టైంలో ఏంటి అంటారు. ఒక నేరో మైండ్ ఉంది గాస్పల్ పట్ల ఈ సొసైటీకి. మళ్ళీ నేను లాజికల్గా అడుగుతున్నాను, వాళ్ళు అలా ఉన్నారు ఎలా ఉన్నారు అన్నది విషయాన్ని పక్కన పెట్టండి. అసలు మనం నమ్మిన దానికి, మనం నమ్ముతున్న విశ్వాసానికి అసలు మనం ఆ కేటగిరీలో లేకుండా మనం ఎలా నమ్మగలిగాం? మా నాన్నమ్మ ప్రార్థన చేసిందండి అనకండి. మీ నాన్నమ్మకే దిక్కు దేహం లేదు ఇక్కడ. నాన్నమ్మ ప్రార్థన చేసేయడం వలన నమ్మేము. అది థియలాజికల్గా మాట్లాడుకుంటే అది వేరే సబ్జెక్ట్, వదిలేయండి. మా అమ్మమ్మ ప్రార్థన చేయడం వల్ల నేను బతికేసాను నమ్మేశానంటే కుదరదు, అది వేరొక ప్రాజెక్ట్, వదిలేయండి. కానీ బైబిల్ చెబుతుంది సిలువను గూర్చిన వార్త ఈ సొసైటీకి ఎప్పుడు వెర్రిగానే ఉంది. వాళ్ళ వ్యూలోంచి మాట్లాడుకుందాం, మనం అందరూ భక్తులం కదా, వదిలేయండి.
మన బయట ఇప్పుడు మనకు బైబిల్ అంటే తెలియదు, ఇప్పుడు వాళ్ళ వ్యూలో నుంచి మాట్లాడదాం. వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? ఇప్పుడు వెళ్ళి నేను ఒక వాక్యం చెబుతుంటే లేదా వాళ్ళకి ఒక బైబిల్ తెరిచి మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారు? మొత్తం కంటెంట్ విన్న తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న కామెడీ క్వశ్చన్స్ ఏంటో తెలుసా? వాళ్ళ దృష్టిలో మనల్ని కామెడీ చేస్తారు. వాళ్ళు ఏమంటారంటే, దేవుడట వచ్చాడట, వచ్చినవాడు తన సొంత ప్రజలతో ఫైట్ చేశాడట, ఆ ఆధ్యాత్మిక పోరాటంలో ఆరాటంలో తన సొంత ప్రజలైన యూదులే వినలేదట, వాళ్ళ ఆధ్యాత్మిక వాదనల మధ్య ఆయన ఎదిరించలేని సమయంలో వాళ్ళ చేతుల్లో ఈ దేవుడే ఓడిపోయాడంట. ఓడిపోయినట్టు ఉన్నాడంట, వాళ్ళ చేతులకు దొరికేశాడంట. దొరికేసిన తర్వాత ఏం చేశారంట? వాళ్ళు బహిరంగంగా పట్టుకున్నారట, అధికారుల్ని కదిపారట, తీసుకెళ్ళి చంపేశారట సిలువకేసి. ఇది మనం నమ్మాలట, ఇది సువార్తట. అదేనంటే 24 గంటలు చెప్పేదట. ఇదే కదండి వాళ్ళు అడిగేది మనల్ని. వాళ్ళు మాట్లాడే దేవుడు ఇలలోకి రావడం ఏంటి, ఆ వచ్చిన వాడు మనుషులతో వాదించలేకపోవడం ఏంటి, ఆ వాదించలేని సమయంలో వాళ్ళ చేతుల్లో ఈయన ఓడిపోవడం ఏంటి, వాళ్ళ మనుషులు ఈయన్ని చంపేయడం ఏంటి, దేవుడిని మనిషి చంపేయడం ఏంటండి విడ్డూరం కాకపోతే? బాణం ఎత్తే చచ్చిపోలే వాళ్ళందరూ. దేవుడు బాణం వేస్తే వాళ్ళు చచ్చిపోలే, కానీ మనుషుల వల్ల దేవుడు చచ్చిపోవడం ఏంటండి? ఇది వాళ్ళ మొదటి వాదన. రెండవది, సిలువలో ఆయన మరణించడమే ఆయన చేతగానితనం అంటున్నారు. ఆయన సిలువలో ఓడిపోవడం ఆయన శక్తిహీనత, ఆయన బలహీనత. ఆయన ఎన్నిసార్లు ఆయన గొప్ప దేవుడు అని చెప్పుకున్నా ఆయన సిలువలో చనిపోయాడు. ఇది నమ్మంటారేటండి? మనుషుల చేత సిలువ వేయబడిన వాడిని, ఓడిపోయిన వాడిని, బలహీనని నమ్మడమే అందులో శక్తి ఉందంటారు, జ్ఞానం ఉందంటారు. ఏముందండి? ఇది తాత్కాలికంగా చదువు లేని వాడి దగ్గర నుంచి చదువు ఉన్నవాడి వరకు వాడి మదిలో ఉద్భవించే ప్రశ్న. రెండవది, బిబ్లికల్ వ్యూలో వాళ్ళు ఎందుకు నమ్మరంటే, సువార్తని సైంటిస్ట్ చేతుల్లో పెట్టలేదు, అది గొడవ. నా మాట అర్థమైందో లేదు? సువార్తను పట్టుకెళ్ళి గ్రూప్ 1 క్యాడర్లో ఉన్నవాడి చేతిలో, గ్రూప్ 1 IAS IPSల చేతిలో పెట్టలేదు. IAS IPSలు సువార్తలు చెప్పరు. సువార్తను పట్టుకెళ్ళి లాజిక్ పనిచేస్తున్న, ఫిలాసఫీని గట్టిగా మాట్లాడుతున్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉన్న వారి చేతుల్లో పెట్టలేదు ఆయన. సువార్తని ఎవరి చేతుల్లో పెట్టాడు చూద్దామా? చూడండి, కేటగిరీ ఇచ్చాడు. ఎందుకు సొసైటీ సువార్త నమ్మదన్నది ప్రశ్న. ఎందుకు నమ్మట్లేదు? అదే కొరింథీ పత్రికలో పౌలు గారు చాలా డీటెయిల్గా రాశాడు. ఆయన ఎందుకు నమ్మట్లేదు చూడండి. అదే కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 26 వచనం చూడండి. సహోదరులారా, సువార్త చేస్తున్న సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలవబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోని ఎర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తుణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని మీరు చెప్పండిరా సువార్త అన్నాడంట. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ సెంచరీలో సువార్త చెప్పింది ఎవరు చెప్పండి? నీ శ్వాసన వచ్చేద్దండి వాళ్ళ దగ్గర. ఎవరు చెప్పండి? ఎవరండి? ఇప్పటివరకు తమ్ముడు చెప్పాడుగా, ఎవరు? సువార్తకి మొట్టమొదటి అంబాసిడర్స్ ఎవరు? చేపలోళ్ళు. అది పాయింట్. అక్కడ క్యాస్ట్ కదండో, వృత్తి మాట్లాడుతున్నాను నేను. చేపలు పట్టుకునే వాళ్ళు, వాళ్ళ దగ్గర చేపల వాసన వస్తుంది, నీచు వాసన వస్తుంది. అలాంటి వాళ్ళు ఇప్పుడు సడన్గా రాజు దర్బార్ దగ్గరికి వచ్చి ఇందును గూర్చి, సిలువను గూర్చి వార్త అనగానే ముందు వాళ్ళకి వాసన వస్తుంది. నేను అడుగుతున్నాను, వాళ్ళ లగ్జరీ డ్రెస్ వేసుకున్న వాళ్ళు కాదు సువార్త చెప్పేవాళ్ళు. సువార్త ఎప్పుడు, సత్యం ఎప్పుడు ఎవరి దగ్గర ఉంటుందో తెలుసా?
లెక్కల్లో లేని వాళ్ళ దగ్గర, ఎన్నికల్లో లేని వాళ్ళ దగ్గర, గొప్ప ఇంటి పేరు లేని వారి దగ్గర, మేము రెడ్లు సౌదులు చెత్త చెదారం అలాంటోళ్ళు కాని వారి దగ్గర గుర్తుపెట్టుకోండి. అసలు ఏ కేటగిరీలో వాళ్ళ గొప్పతనం లేని వారి దగ్గర సత్యము వాళ్ళ దగ్గర ఉంటుంది. జేమ్స్ సౌదరి ఉంటుంది, సత్యం ఉండదు. జేమ్స్ గాడిది గుడ్డు, అదే రెడ్డి ఉండదు. జేమ్స్ ఫలానా, జేమ్స్ బీసీ, జేమ్స్ ఎస్సీ ఉండదు. జేమ్స్ ఎవరి దగ్గర ఉంటుంది? ఎవడండి జేమ్స్ అంటే, ఎవడండి సురేష్ అంటే, ఎవడండి ప్రసాద్ అంటే, ఎవరండి అంటే, అదే ఎవరండి అంటే ఎవరు? వాళ్ళు ఏమైనా ఎంఆర్ఓ గారి తాలూకా? కాదండి. వాళ్ళు ఎవరండి? వాళ్ళ ఫాదర్ ఏమైనా ఇంజనీరా? కాదండి. ఫార్మర్, ఇంగ్లీష్లో, తెలుగులో వ్యవసాయకులు. వాళ్ళు ఎవరండి? లెక్కల్లో లేని వాళ్ళు, సొసైటీలో వాళ్ళకంటూ ఒక స్టేటస్ లేని వాళ్ళు. ఎవరండి? తృణీకరింపబడినవారు, విసర్జింపబడినవారు, దూరంగా ఉన్నవారు, మనుషుల్లో ఎన్నిక లేని వాళ్ళు. అలాంటోడే పేతురు ఎవరు? ఒక చేపలు పట్టేవాడు. యోహాను ఎవడు? ఒక చేపలు పట్టేవాడు. ఎన్నిక లేనోళ్ళు, ఎంపిక లేనోళ్ళు, జ్ఞానులు జ్ఞానమని భుజాలు ఎగరేసుకున్న సౌలుకు కూడా దేవుడు దొరకలేదు. పౌలుగా మారేంత వరకు గుర్తుపెట్టుకోండి. దొరకలేదు జ్ఞానులకి. జ్ఞానమని ఎర్రుతల్లేసిన ఎవరికైనా దొరకలేదు. ఎందుకు ఈ సొసైటీ మాటలు నమ్మదంటే, గ్రూప్ చదివిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం దుంపల బడిలో చదివేది సీరియస్గా సువార్త చెబుతుంటే వాళ్ళు వింటారండి. అక్కడే ఆ లాజిక్ పనిచేయదు. ఏడ్రా, నేను చదువుకునేది గ్రూప్స్, నువ్వు ఇంటర్ కూడా సరిగా 2 సార్లు అవగొట్టేవాడు, సరిగా అవ్వలేదు. లేదు, నువ్వు వచ్చి నాకు సువార్త చెప్తున్నావు అంటే నువ్వు ఏదో పెద్ద లాజిక్ ఉన్నట్టు చెప్తుంటే, వాడి మైండ్ దేన్ని బట్టి మనం చెప్పే మాట వింటా చెప్పండి? వాడి నాలెడ్జ్ని బట్టే మనం చెప్పే మాట వినాలా వినకూడదని వాళ్ళు డిసైడ్ అవుతారు. అందుకే సువార్త వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? ఈ బోధించే వాళ్ళని బట్టి వెర్రితనంగా ఉంటుంది. కానీ దేవుడు ఎలా అంటాడు చెప్పనా? ఈ ఎర్రోళ్ళని లేపి నువ్వే చెప్పరా అంటాడు. ఆయనతో వచ్చిన గొడవ. అలా తింగరోళ్ళ రోడ్డు నిలిపారు, వెళ్ళరా నిలబడు, మార్చేస్తాడు అంటాడు. నిన్నేరా మనుషులను బట్టేవాడిగా మార్చేస్తాను అంటాడు. ఆ సామాన్యంగా తిరుగుతున్న వాడిని, ఎన్నిక లేని వాడిని, ఎంపిక లేనివాడిని తీసుకొచ్చి నిలబెట్టి నువ్వు చెప్పరా, నువ్వు చెబుతుంటే ఎవరు కూర్చుంటారు సార్ కిందంటే? ఆఫీసర్స్ కూర్చుంటారు. నువ్వు చెప్పు సార్, ఆఫీసర్లు నేను చెప్పడం చెప్పవా? చెప్పు, నువ్వు చెప్పు, నేను ఉన్నానుగా, నీ వెనక నేను ఉన్నానుగా, నువ్వు చెప్పు. ఒక సామాన్యుడు, వాళ్ళకన్నా చదువుల్లో తక్కువ ఉన్నవాడు, వాళ్ళకన్నా కేటగిరీలో తక్కువ ఉన్నవారు, వాళ్ళకన్నా అన్ని విధాలుగా తక్కువ ఉన్నవారు, పేతురు, యోహాను, యాకోబు లాంటి వారు గవర్నర్స్కి చెప్పారు. ఆ రోజు సైనిక బలగాలకి అధిపతిగా ఉన్న ఆ సుపీరియర్ ఆఫీసర్కి చెప్పారు. ఆ రోజు వాళ్ళు ఎలా చెప్పగలిగారంటే, ఆయన ఎంపికే అది సువార్త ప్రకటన. ఎందుకు ఈ సొసైటీ త్వరగా నమ్మదంటే, నలిగిపోయిన సొక్కావు, చిరిగిపోయిన ప్యాంట్లు, సరైన బట్టలు ఒక పూట వేసుకుంటే మరో పూటలో సరైన బట్టలు లేని సామాన్యమైన పాస్టర్లు చెబుతుంటే ఈ సొసైటీ ఎందుకు నమ్ముతా చెప్పండి? నా మాట మీకు అర్థమవుతుందో లేదో? భుజాన్ని ఒక సంచి వేసుకుని, నలిగిపోయిన సొక్క వేసుకుని, ఇస్త్రీ ఉన్నా లేకపోయినా వేసిన బట్టే మళ్ళీ వేసి, చేతులకి సరి అయిన ఒక వాచ్ లేకుండా, చేతులకి కాళ్ళకి ఒక సరి అయిన ఒక చెప్పులు లేకుండా, సామాన్యంగా ఒక పూట తిని ఒక పూట తినకుండా, ఇంటికి 4 వస్తే ఆ 4 ఒక పూట ఏ గదిలో పెట్టాలో తెలియని ఉక్కిరి బిక్కిరి సామాన్యమైన ఒక పేద పాస్టర్ కొమ్ములు తిరిగిన ఈ లోకానికి చెబితే వీళ్ళకి సువార్త ఎలా ఉంటుంది చెప్పండి? వెర్రితనం. అది ఒక పాన్ పరాక్ ఎలాంటి ఇస్తాడు చెప్పండి? అడ్వర్టైజ్మెంట్ పాన్ పరాక్ యాడ్, పై బట్ నిప్పేస్తాడు షారుఖ్ ఖాన్ వచ్చి, సిక్కుమని షారుఖ్ ఖాన్ వచ్చేస్తాడు. మన తెలుగులో మహేష్ బాబు, వీళ్ళకి అస్సలు నడుతున్నాను, మహేష్ బాబు ఫ్యాన్స్ నేను ఏమి చేయలేను, వీళ్ళకి సొసైటీ పట్ల బాధ్యత ఉండదు. ఆ బాబు గోఖనేర్ గారు ఎలా తిడుతున్నారు చూడండి, రాజమౌళి గారిని, మహేష్ బాబుని ఎలా తిడుతుంది. ఎందుకంటే సొసైటీ ఏమైపోతుంది వాళ్ళకి అనవసరం. ఆ పాన్ పరాకులు ఎలా వేసుకోవాలో తెలుసా? ఇదిగో ఇలా వేసుకోవాలని చూపిస్తున్నారు స్టార్ హీరోలు. పాన్ పరాకు మంచిదా చెప్పండి? అవయవాలకు మంచిదా? ₹10 పాన్ పరాకు అడ్వర్టైజ్మెంటు మనకు నచ్చిన యాక్టర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసరికి అది ఆరోగ్యమా అనారోగ్యమా అనవసరం. సొసైటీలో స్టార్ అన్నవాడు పాన్ పరాకు కోసం చెబితే జనాలు ఎగబడి కొనేసుకుంటారు.
సొసైటీలో ఎవడైనా సోది చెప్తే, ఒక హై క్లాస్ ఫిగర్ ఒక సోది చెప్తే వింటారు. పెద్ద సబ్జెక్ట్ కూడా వాళ్ళు ఏం చెప్పరు, కానీ వాళ్ళు చెబుతుంటే ఈ సోది ఎలా వింటారంటే వాళ్ళ కేటగిరీని బట్టి వింటారు, వాళ్ళ ప్రొఫెషన్ బట్టి వింటారు, వాళ్ళ రేంజ్ని బట్టి వింటారు, వాళ్ళ యొక్క వృత్తిని బట్టి వింటారు, వాళ్ళ యొక్క సమాజంలో ఉన్న వాళ్ళ డబ్బుని బట్టి వింటారు. అందుకే వాళ్ళ సామాన్యులను ఎలా మభ్య పెడతారు తెలుసా, వాళ్ళు చెప్పే సోదంతా వింటారు. మీరు చూడండి, ఒక థమ్సప్ డ్రింక్ కుదిరింగా తాగరండి. ఆ మేడ మీద దూకేస్తారు, ఈ మేడ మీద దూకేస్తారు, అలా దూకేస్తారు, ఇలా మౌంటైన్ డ్యూ దూకే, బుర్జ్ ఖలీఫా దూకే, థమ్సప్ హెలికాప్టర్ మీద దూకేస్తుంటారు. అడుగుతాను, అలా ఎలా దూకేస్తారు వాళ్ళు దూకేస్తున్నారంటే మనం నమ్మేస్తాం సీరియస్గా వెళ్ళి ఆ కొట్టుకాడ దూకేసి మనం కొనేసుకుని తాగేస్తాం. అంతే. సోదంతా నమ్ముతామండి, చెత్తంతా నమ్ముతాం. ఎలా నమ్ముతాం. ఈ సొసైటీ ఎవరి మాటలు నమ్ముతుంది చెప్పండి? సొసైటీలో సోది చెప్పేవాడు గొప్పోడైతే అది సోదైనా నమ్ముతారు. సొసైటీలో సామాన్యుడు చెప్పేది సత్యమైతే ఈ సొసైటీ సత్యాన్ని ఇప్పుడు చెప్పండి, దేన్ని బట్టి సువార్త నమ్మట్లేదు చెప్పండి? గొప్పోడు చెప్పండి, చిన్నోడు. గొప్పోడు ఏది చెప్పినా గొప్ప, చిన్నోడు ఎంత గొప్ప సత్యం చెప్పినా అది చిన్నదే లెక్చర్. ప్రభు అందుకే చెప్తున్నాడు, సువార్త జనాలకి ఎందుకు ఎర్రితనం అయిందంటే, ఒకటే దేవుడు రావడం ఏంటి, యూదులతో వాదించడం ఏంటి, ఆ వాదనల మధ్య వాళ్ళని పట్టేసుకోవడం ఏంటి, చంపేయడం ఏంటబ్బా ఇదంతా, అది ఫస్ట్. రెండవది, వాళ్ళు ఈ సువార్త చెప్పేది మొదటి శతాబ్దం నుంచి ఈ సత్యం చెప్పేది అందరూ ఎలాంటి వాళ్ళు అంటే అసలు లెక్కల్లో లేనోళ్ళు ఎక్కువ చెప్పారు ఈ సత్యాన్ని. ఒకవేళ ఎవరైనా మోతుబరి కానీ, ఎవడైనా డబ్బు ఉన్నవాడు కానీ, జ్ఞాని కానీ పట్టుకుంటే సువార్త చెప్పి వాళ్ళ సోద ఎక్కువ, సువార్త ఎక్కువ చెప్తారు వాళ్ళు. ఆ రోజుల్లో మా నాన్నగారు ఎవరంటే, ఈ ఊరు మాది, ఆ ఎకరం మాది, ఇదంతా మాకు ఎందుకు సువార్త చెప్పు. ఆలోచన గాంచి గొప్ప కేటగిరీ నుంచి వచ్చిన సువార్త చెప్పరు చూసారా. ఆ రోజుల్లో మా తాతయ్య గారు, మీ తాతయ్య గారు మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టేవారు. వై ఎందుకు నిలబెట్టేవారంటే స్నానం చేసేవాడు కదా మీ తాతయ్య. మీసాల మీద ఎప్పుడు నిమ్మకాయలు నిలబడతాయి చెప్పండి? స్నానం చేయకపోతే దానికి బాగా మట్టి పట్టేస్తే నిమ్మకాయలు టమాటకాయలు కూడా నిలబడతాయి. స్నానం చేయలేనప్పుడు ఎటు గట్టిగా అవుద్ది. మీసాల మీద అంటే లాజిక్ ఏముండదు. ఇక చాలామందిని అబ్జర్వ్ చేయండి మీరు కావాలంటే. గొప్ప ఇంటి నుంచి సువార్తకు వచ్చిన వాళ్ళు అందరిని కాదండి, గొప్ప తెగల నుంచి సువార్తకు వచ్చిన వాళ్ళు వాళ్ళ గొప్పలు తప్ప సువార్తలు తక్కువ ఉంటాయండి. హై కేటగిరీ నుంచి సువార్తకు వచ్చిన వాళ్ళు వాళ్ళ కేటగిరీ కోసం ఎక్కువ ఉంటుంది, సువార్త కొరకు. అందుకే దేవుడు చెప్పుకోవడానికి ఏమీ లేనోడినే నువ్వు వచ్చి చెప్పరా అంటాడు. ఇంకా అడుగు గురించి చెప్పుకోవడానికి ఏముంది, సువార్త తప్ప. నువ్వు వచ్చి చెప్పరా, నువ్వు వచ్చి చెప్పు, ఇదిగో లెక్కల్లో లేని నువ్వు వచ్చి చెప్పు అంటాడు. అలాంటి ఎంచుకుంటాడు. అందుకే మొదటి 2 కారణాలు, ఒకటి దేవుడు చనిపోవడం ఏంటి, 2 చెప్పేవాళ్ళు ఇలాంటి వాళ్ళు చెప్తున్నారు కనుక వాళ్ళని బట్టి సత్యాన్ని ఏమేస్తారు చెప్పండి, అంచనా వేసి వినడం మానేస్తున్నారు.